నీ కోసం, నీ కోసమే నీ మీద నువ్వు పనిచేయి. నీ తత్వాన్ని మార్చుకోవటానికి, నీ ప్రవర్తనను మార్చుకోవటానికి, నీ సామర్థ్యాలను పెంపొందించుకోవటానికి, నీ బలహీనతలు తొలగించుకోవటానికి నీ కోసం నీ మీద నువ్వు పనిచేయి. నీ సొంత ప్రణాళికలతో నీ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకోకపోతే నీ జీవితం అంతా నీ కోసం పని చేయకుండా ఎవరి కోసమో పని చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీకుండేది జీవితం కాదు, జీతం కోసం పనిచేసే బానిసత్వం. నువ్వు అంటే నువ్వెంతకాలం బ్రతుకుంటావో ఆ సమయమే నువ్వు. ఆ సమయానికే విలువివ్వకుండా వ్యర్థం చేస్తున్నావంటే నీకు నువ్వే విలువివ్వడం లేదు అని అర్థం. పని చెయ్యి, నీకోసం నువ్వు పౌరుషంతో పని చెయ్యి. నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాల్సిన అవసరం రానంత వరకు పనిచేయి. నీకోసం నువ్వు చేసే పని నీ శరీరానికి, నీ మనసుకి అలవాటైపోయేంత వరకు పనిచేయి. టైం వైపు చూడటం మానేయి, పని వైపు చూడటం మొదలుపెట్టు. నిన్ను నువ్వే ఒక అసాధ్యంగా మార్చుకో. నిన్ను చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత మార్పును నీలో నువ్వే తీసుకురా. నీ గమ్యస్థానానికి నిన్నెవడో మోసుకెళ్ళడో, నువ్వే వెళ్ళాలి. నీ పనిని, నీ ఎదుగుదలను, నీ విలువను ప్రేమించటం మొదలుపెట్టు. అప్పుడు నిన్ను ఏ ఆపద ఆపలేదు. నీ కోసం నువ్వు పని చేయటం అంటే ఏంటో తెలుసా? నిన్ను నువ్వు మెచ్చుకోవటం, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, నీకు ఏది ముఖ్యమో దానిని వెతకటం. యుద్ధంలో 1000 మందిని సంహరించిన యోధుడైనా సరే తనను తాను గెలవలేకపోతే గొప్ప విజేత కాలేడు. నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకుంటే నీ మీద నీకింకా ఇష్టం పెరుగుతుంది, నీ మీద నీకింకా గౌరవం పెరుగుతుంది, నీ మీద నీకింకా నమ్మకం పెరుగుతుంది. ఇతరులను విమర్శిస్తూ ఇతరుల లోపాలను వెతుకుతున్నావంటే నీ మీద నువ్వు పని చేయటం లేదు అని అర్థం. అందుకే నీలో ఇంకా మార్పు రాలేదు. మార్పు వస్తే నీ వైపు నువ్వు చూసుకుంటావు. నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇతరుల దగ్గర నుండి మంచిని గ్రహించి నేర్చుకుంటావు. ఇతరులను విమర్శిస్తూ నీ విలువను నువ్వే దిగజార్చుకోకు. ఇతరుల జీవితం నుండి నేర్చుకుంటూ నిన్ను నువ్వు మార్చుకో. వాళ్ళు వీళ్ళు నీ గురించి అనుకునేవి నిజం చేయటానికి కాదు నువ్వు బ్రతికేది. వాళ్ళందరి అంచనాలను తలక్రిందులు చేయడానికి నీ జీవితంతో నువ్వే తలపడు. నువ్వు మార్చే నీ తలరాతను అందరూ తలెత్తి చూడాలి. నిర్ణయించుకో మిత్రమా, నువ్వందరినీ చూస్తూ బ్రతుకుతావో, అందరూ నిన్నే చూసేలా బ్రతుకుతావో నిర్ణయం నీదే. నిన్ను నువ్వు ఈ ప్రపంచంలో ఎవ్వరితోనూ పోల్చుకోకు. అలా చేశావు అంటే నీ పరువును నువ్వే తీసుకున్నట్లు. గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు నువ్వు ప్రత్యేకం, నీకు నువ్వు గొప్ప. ఎందుకంటే ఎవరు హేళన చేసినా, ఎవరు నిరుత్సాహపరిచినా, ఏది ఏమైనా సరే నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి, మర్చిపోకు.